సర్వోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొన్ని పాటల ద్వారా మీ యొక్క ప్రేమను, మీ యొక్క కార్యములను, ప్రభా మీ యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీతో మా సహవాసాన్ని మరింత ఆయన సన్నిహితం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆ ఫ్యాన్ కొంచెం సౌండ్ కొంచెం ఈరోజు మరి ఫాదర్స్ డే. టుడే ఈజ్ ద ఫాదర్స్ డే. తండ్రుల దినోత్సవాన్ని ప్రపంచం అంతా కూడా చాలా భాగాల్లో జరుపుకుంటూ ఉన్నారు. మరి పిల్లలైనటువంటి వారు వారి యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేకంగా తండ్రికి సెలబ్రేట్ చేయడం, బహుమానాలు ఇవ్వడం, విషెస్ చెప్పడం ఇవి జరుగుతూ ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు బైబిల్లో బాంధవ్యాలను గురించి దేవుడు అన్ని విధాలుగా రాయించాడు. ఒక తండ్రిని గురించి, తల్లిని గురించి, అన్నని గురించి, అక్కని గురించి, స్నేహితులను గురించి, పొరుగు వారిని గురించి, బంధువులను గురించి. సో ఎవ్రీ రిలేషన్షిప్ వీ కెన్ ఫైండ్ అవుట్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ప్రతి బాంధవ్యాన్ని మనము కనుగొనగలం. ఈరోజు మరి తండ్రిని గురించి ఒక విశ్వాస జీవితంలో సహజంగా కనిపించేటువంటి ముగ్గురు తండ్రులను గురించి మన వాక్యంలో నుండి ధ్యానం చేయబోతున్నాం. ఎవరు ఈ ముగ్గురు తండ్రులు అంటే, మొట్టమొదటిగా భౌతిక సంబంధమైనటువంటి తండ్రి, రెండవదిగా ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి, మూడవదిగా పరలోక సంబంధమైనటువంటి తండ్రి. ఈ ముగ్గురు తండ్రులు విశ్వాస జీవితంలో సహజంగా కనబడతారు. భౌతిక తండ్రిని గురించి 3 విషయాలు, ఆత్మీయ తండ్రిని గురించి 4 విషయాలు, పరలోకపు తండ్రిని గురించి 5 విషయాలు ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే క్లుప్తంగా ఈ సందేశంలో ఈ ముగ్గురు తండ్రుల గురించి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా భౌతిక సంబంధమైనటువంటి తండ్రి. భౌతిక సంబంధమైనటువంటి తండ్రి ఒక ఆదాముకు, హవ్వకు, యేసుక్రీస్తు ప్రభువుకు లేదు. వారి ముగ్గురికి తప్ప కయ్యను మొదలుకొని నేటి దినం వరకు ఎంతమంది అయితే లోకంలో జన్మించారో వాళ్ళందరికీ కూడా భౌతిక సంబంధమైనటువంటి తండ్రులు ఉన్నారు. భౌతిక సంబంధమైనటువంటి తండ్రి విషయంలో కుమార్తెలుగా ఏ విధంగా జీవించాలి అన్నటువంటి విషయాలను దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. ఎలా జీవిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి సత్యాలు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మము అంటే రెస్పాన్సిబిలిటీ, కర్తవ్యం. ఎంత బాగుందో చూడండి ఆ పదం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించుట అనేటువంటిది బాధ్యత, వారి యొక్క కర్తవ్యం. ఏ పిల్లలైతే తల్లి పట్ల లేక తండ్రి పట్ల
విధేయత కలిగి ఉంటారో వారు చక్కగా వారి యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చేటువంటి వారిగా ఉంటారు పిల్లలు. చాలాసార్లు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పినటువంటి పిల్లలే తల్లిదండ్రులకు సంతోషం లేనటువంటి వారిగా జీవిస్తూ ఉంటారు. ఇంకా కొద్దిమంది వారి యొక్క తండ్రులను ఎడబడితే అటు మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడడం, అవిధేయులుగా జీవించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం పిల్లలు. దాని పరిణామాలు చాలా దుష్ఫలితాలుగా ఉంటాయి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. చాలామంది పిల్లలు వారి జీవితాల్లో రకరకాల నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు పిల్లలు. బైబిల్ దగ్గరికి వచ్చేంత వరకు ఆ నష్టానికి మూలాలు ఏంటో మనకు తెలియదు. ఇక్కడ ఏమని చదువుతున్నాము? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు. తల్లిదండ్రుల పట్ల పిల్లలు విధేయత చూపించాలి పిల్లలు. దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే ఆ విధేయత చూపించేటువంటి వారిగా ఉంటారో వారి యొక్క జీవితాలు సరిచేయబడతాయి, వారి యొక్క జీవితాలు దీవించబడతాయి. దే విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఏ తండ్రి అయినా తల్లి అయినా పిల్లల విషయంలో ఎప్పుడు కూడా ఏం కోరుకుంటారు? మేలే కోరుకుంటారు, మంచినే ఆశిస్తారు. కాబట్టి తల్లిదండ్రుల మాట పిల్లలు విన్నప్పుడు వారికి మంచి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది. రెండవదిగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో చదువుకుందాం. 6వ అధ్యాయం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగుతువు. నీకు మేలు కలుగునట్లు. దేవుని వాక్యం ఎలాంటిది అంటే ఇట్ ఈస్ కండిషనల్. సమ్ టైమ్స్ ఇది ఒక షరతుతో కూడినటువంటిదిగా కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతుంది. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ. తల్లిదండ్రులు ఏం చేయాలట? సన్మానించాలట పిల్లలు. కొద్దిమంది పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులను ఎంత అగౌరవపరుస్తారు అంటే we can't imagine. మనం ఊహించలేము పిల్లలు. ఎంతో భయంకరంగా బూత్ మాటలు మాట్లాడడం, సమాజంలో తల్లిదండ్రులు తలెత్తుకొని తిరగలేనటువంటి స్థితిలో జీవించడం, తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని ఎంతగానో గాయపరచడం, వారి యొక్క పరువు ప్రతిష్ఠితులను దెబ్బతీయడం, ఇలాంటి పనులు ఎంతోమంది పిల్లలు చేస్తూ ఉంటారు. దానివల్ల వారి జీవితాల్లో అనేకమైనటువంటి మేలులు పొందలేకపోతూ ఉంటారు పిల్లలు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. అలా చేయటం వల్ల ఏం కలుగుతుంది అంటే దీర్ఘాయువు కలుగుతుంది. దీర్ఘాయువు కలుగుతుంది పిల్లలు. తల్లిదండ్రుల పైన తిరుగుబాటు చేయకుండా వారి పట్ల విధేయత కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు గాడ్ విల్ గివ్ దెమ్ లాంగ్ లైఫ్. దీర్ఘాయువు అని మనం చెప్పుకున్నప్పుడు అంటే ఆ కుమారుడు లేక కుమార్తె ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఎక్కువ కాలం బ్రతకాలి అంటే ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యాన్ని దేవుడు వారికి ఇస్తాడు. ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం కావాలి? దేవుని కాపుదలు కావాలి. ఆ కాపుదలను దేవుడు వారికి ఇస్తాడు. ఎక్కువ కాలం బ్రతకాలి అంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకూడదు. కాబట్టి అట్టి మరణం నుండి దేవుడు వారిని కాపాడుతాడు. చూడండి, మన వాక్యాన్ని విపులీకరించినప్పుడు దాంట్లో నుంచి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి.
ఎక్కువ కాలం బ్రతకాలంటే వాళ్ళని ఎవరు చంపకూడదు. అంటే అన్ని విధాలుగా దేవుడు వారి చుట్టూ కంచె వేసి వారు దీర్ఘకాలం బ్రతికేటువంటి వారిగా దేవుడు చేస్తాడు. ఎందుకు అంటే ఆ పిల్లలు తల్లిదండ్రులకు లోపడటం వల్ల దేవుడు తన యొక్క వాగ్దానాన్ని ఆ బిడ్డల పట్ల నెరవేరుస్తాడు. మూడవదిగా సామెతల గ్రంథం 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా చదువుకుందాం. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను. తల్లిదండ్రులను పిల్లలు ఏం చేయాలట? సంతోష పెట్టాలి. సంతోష పెట్టాలి పిల్లలు. 22వ వచనం కూడా చదవండి ఒకసారి. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయము. తల్లి అంటే కేవలం తల్లి అనేదే కాదు, తండ్రికి కూడా అది వర్తిస్తుంది. ముదిమి అంటే అర్థం ఏంటి? ముసలితనము. వారి యొక్క తల్లి లేక తండ్రి ముసలివారైనటువంటి సమయంలో వారి విషయంలో పిల్లలు ఏం చేయాలట? శ్రద్ధ చూపించాలి. వారి పట్ల నిర్లక్ష్యము చేయొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పిల్లలు వాళ్ళని ఏం చేయాలట? సంతోష పెట్టాలట. పిల్లలు తల్లిదండ్రులను సంతోష పెట్టాలి. పిల్లలు తల్లిదండ్రులను సంతృప్తిపరచాలి. పిల్లలు తల్లిదండ్రులను వారి పట్ల శ్రద్ధ చూపించి వారి యొక్క అవసరతలను తీర్చేటువంటి వారిగా ఉన్నారు. ఇంకా అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ఏ విధంగా ఉండాలి, అలా ఉండటం వల్ల వచ్చే లాభాలేంటి, ఉండకపోవటం వల్ల వచ్చే నష్టాలేంటి అనేది దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. సరే, ఇది ఒక పార్ట్. అంటే భౌతిక జీవితంలో ఉండేటువంటి తండ్రి పట్ల పిల్లలు చేయాల్సినటువంటి విధులను గురించి మనం చదువుకున్నాం. పోతే సెకండ్ వన్ ఎవరు? స్పిరిచువల్ ఫాదర్, ఆత్మ సంబంధమైన తండ్రి. పిల్లలు ఈ ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి దాదాపు ప్రతి బిలీవరు కలిగి ఉంటారు, ప్రతి విశ్వాసికి ఉంటాడు. పిల్లలు మరి ఆత్మ సంబంధమైనటువంటి తండ్రుల పట్ల ఎలా వ్యవహరించాలి అనేటువంటిది కూడా బైబిల్లో మనం చూస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ ఆత్మ సంబంధమైన తండ్రిని గురించి ఎన్ని విషయాలు చెప్తా అన్నాను నేను? 4 విషయాలు చెప్తా అన్నాను. పిల్లలు మొదటిది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను దేని కాయిస్తున్నారట? ఆత్మలను కాయచున్నారు. ఆత్మలకు తండ్రి పిల్లలు మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఆత్మ సంబంధమైనటువంటి తండ్రులు ఇలా ఒక రకంగా చెప్పంటే సంఘ కాపరులు, పాస్టర్స్, మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు మీ ఆత్మల విషయంలో లెక్క ఒప్పజెప్పవలసిన వారై ఉండి మీ ఆత్మలను కాస్తా ఉన్నారు. కాబట్టి మీరు వారి మాటలు వినండి, వారికి లోబడండి అని చూస్తున్నాం. పిల్లలు బైబిల్లో మరి ఆత్మ సంబంధమైనటువంటి తండ్రుల విషయంలో వ్యతిరేకంగా జీవించినటువంటి వాళ్ళు కూడా కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం మోషేని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మోషే నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరి విషయంలో మోషే ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను వహించాడు. వారికి ఏ అవసరతను మోషే ఏం చేసేవాడు?
దేవుని దగ్గరికి తీసుకెళ్ళేవాడు. తర్వాత దేవుడు ఇచ్చేటువంటి నడిపింపును బట్టి మోషే నడిచేవాడు, మోషేతో పాటు వాళ్ళను కూడా నడిపించేవాడు. ఇవన్నీ మనకు నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండంలో ఈ సంఘటనలు మనకు కనబడతాయి పిల్లలు. అయితే ఒకానొక సందర్భంలో మోషే పైన తిరుగుబాటు చేసినటువంటి ఒక బృందాన్ని మనం చూస్తాం. చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయము, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 12, 13 వచనాలు. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు ఏమంటున్నారు? మేము రాము. ఆ మాట చూడండి ఎట్లా. ఇందాక మనం హెబ్రీ పత్రికలు ఏం చూసాం? వారి మాట వినవలను, వారికి లోబడవలన చూసాం పిల్లలు. ఇక్కడ మోషే వారిని పిలవనంటున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మేము రాము. చాలు, మేము రాము. ఇంకా వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఆ అరణ్యంలో చాలు. ఆ చాప్టర్ మనం చదివినప్పుడు, అంటే అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, నాదాబు అబీరాము వాళ్ళ యొక్క బృందము మోషే అహరోనుల పైన తిరుగుబాటు చేశారు. వ్యతిరేకంగా మాట్లాడారు. కాబట్టి ఆ ప్రతిఫలం ఎలా ఉన్నిందంటే, ఆ రిజల్ట్ ఎలా ఉన్నిందంటే, దే గాట్ ఏ గ్రేట్ లాస్. 33వ వచనం చదవండి. 33వ వచనం. వారు సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిపోయారు. ప్రియులారా, దేవుని సేవకులపై తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు, దేవుని సేవకుల విషయంలో ధిక్కరించి మాట్లాడినటువంటి వాళ్ళు, దేవుని విషయమై వ్యతిరేకంగా జీవించినటువంటి వాళ్ళు, దేవుని యొక్క నడిపింపును కాలదన్నినటువంటి వాళ్ళు చివరికి ఏమైపోయారు అంటే పాతాళపు పాలైపోయారు. They were unable to see future miracles. They unable to step into promised land. వారు ముందున్నటువంటి అద్భుతాలను చూడలేకపోయారు. దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేకపోయారు. అర్థాంతరంగా వాళ్ళ జీవితాలు మధ్యలోనే ముగించబడ్డాయి. రెండవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవుదురేమో అని భయపడుచున్నాను. తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. విశ్వాసుల పట్ల సేవకుల యొక్క ఆలోచనలు ప్రియులారా, విశ్వాసుల పట్ల సేవకుల యొక్క తలంపులు ఎలాగుంటాయి అంటే, చూడండి, ఇక్కడ మనం ఈ వచనం చూస్తూ ఉన్నాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సును చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోతారేమో. విశ్వాసుల గురించి సేవకులు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు. వీళ్ళు ఎక్కడైనా ఈ పవిత్రతలో నుండి తొలగిపోతారేమో, క్రీస్తు ప్రభు యొక్క ఆ సరళతలో నుండి తొలగిపోతారేమో. ఫ్రమ్ ప్యూరిటీ టు ఇంప్యూరిటీ, పవిత్రతలో నుండి అపవిత్రలోనికి వెళ్ళిపోతారేమో. ఆశీర్వాదంలో నుండి శాపంలోనికి వెళ్ళిపోతారేమో. వెలుగులో నుండి చీకటిలోనికి వెళ్ళిపోతారేమో. మళ్ళీ వాళ్ళు
దేవునికి విరోధమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతారేమో. అగైన్ దే పర్హాప్స్ దే బికమ్ డ్రంకర్డ్స్, మళ్ళీ తాగుబోతులు అవుతారేమో. ప్రియులారా, ఆ విధంగా మరి బాధపడుతూ ఉంటారు విశ్వాసులు. నోటి నుండి బూతు మాటలు వచ్చినటువంటి సమయంలో సేవకుల హృదయాలు ఎంతో గాయపరచబడుతూ ఉంటాయి. విశ్వాసులు దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి సమయంలో సేవకులు ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. మరి ఎంతో కాలం వీళ్ళ మధ్య పరిచయం చేస్తాం, ఎన్నో హెచ్చరికలు వీళ్ళకి ఇచ్చాం, ఎన్నో సందేశాలు వీళ్ళకి చెప్పాం, కానీ ఈ మార్పులేనటువంటి జీవితాలు ఏంటి అని సేవకులు ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. ప్రియులారా, చాలామంది విశ్వాసులకి ఈ సత్యము తెలియదు. పౌలు అంటున్నాడు, ఏమంటాడంటే క్రీస్తు సరళతలో నుండి పవిత్రతలో నుండి తొలగిపోతారేమో. ఆనాడు సర్పము ఏ విధంగా హవ్వను మోసకొచ్చిందో అటువంటి మోసంలో పడిపోతారేమో అని సేవకులు భయపడతా ఉంటారు పిల్లలు. కనుక మరి ఆత్మ సంబంధమైనటువంటి తండ్రుల విషయంలో ఆలోచించేటువంటి విశ్వాసులుగా ఉండాలి. మూడవదిగా గలతీ పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదువుదాం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. సేవకుల హృదయాల్లో భయాలు, కలవరాలు, ఆందోళనలు పిల్లలు. ఎందుకు అంటే విశ్వాసుల యొక్క జీవితాలు ఎక్కడైనా తొలగిపోతాయేమో, ఏమని చెప్తున్నాడు? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇంకా అటువంటి ఆచారాలు మీలో ఉన్నాయి. అసలు అవి ఎప్పటికి సంబంధించినవి? అవి మూలపాఠాలు ప్రియులారా, మునుపటి మూలపాఠాలు అవి. మారు మనసు పొందకుండా ఉన్నప్పుడు జీవించిన జీవన విధానాలు అవి. చదవండి 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజములకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండిరి, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు మూల పాఠంలో తట్టు మరలా తిరుగనేలా. మళ్ళా ఎందుకు తిరుగుతున్నారు? అవన్నీ మీరు విడిచి వచ్చేసినటువంటి మూల పాఠాలు కదా. మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండకూడదు ఎలా అంటున్నాడు పిల్లలు. మళ్ళీ వాటికి దాసులై ఎలా ఉంటున్నారు? మళ్ళీ వాటి వైపుకి ఎందుకు తిరుగుతున్నారు? మీరు దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు ఆచరించుచున్నారు. ఎంతో మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాడు, ఎంతో మంది విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వాడు, బలలో కూడా పాలు పంపులు పొందేటువంటి వాడు, సంఘ కార్యకలాపాల్లో రెగ్యులర్ యాక్టివిటీస్లో పాలు పంపులు పొందేటువంటి వాడు కూడా ఇంకా అన్ని సంబంధమైనటువంటి మంచి రోజులు, చెడ్డ రోజులు, రావుకాలము, చెడ్డ దినాలు, మాసములు, ఉత్సవ కాలాలు పాటించేటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిని చూసినప్పుడు సేవకులు సంతోషంగా ఉండలేరు. దే కాంట్ బి హ్యాపీ వెన్ దే సీ సచ్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అమంగ్ ద బిలీవర్స్. విశ్వాసుల మధ్య అటువంటి సంఘటనలు చూసినప్పుడు హౌ కెన్ బి హ్యాపీ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్? దేవుని సేవకులు సంతోషంగా ఉండలేరు ప్రియులారా.
ఈరోజు కూడా ఎంతోమంది విశ్వాసులు పాస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే మంచిదే, విషింగ్ ఈస్ ఆల్వేస్ గుడ్. బట్ వాట్ అబౌట్ యువర్ బిహేవియర్? బట్ వాట్ అబౌట్ యువర్ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లైఫ్ స్టైల్? ఈజ్ ఇట్ ఫేవరబుల్ టు గాడ్? విష్ చేయడం మంచిదే, కానీ ఆ జీవన విధానం ఎలాగుంది? పౌలు అంటున్నాడు, నేను భయపడుతున్నాను మీ విషయంలో, మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు అని పౌలు ఎంతో దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవదిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. సేవకుల పట్ల విశ్వాసం ఎలా ఉండాలి అన్న విషయాలు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. పిల్లలు బాగుగా పాలన చేయ పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. అలాగని సేవకులు సన్మానాలను కోరుకోవడం కాదు ప్రియులారా. సేవకులను సన్మానించాలని, వాళ్ళని ఉన్నత స్థాయిలో పెట్టాలని, వాళ్ళని పొగడాలని, దట్ ఈస్ నాట్ ద మెయిన్ పర్పస్. అది ఉద్దేశం కాదు. కానీ దేవుడు వాళ్ళకి అటువంటి ఘనతని ఇచ్చాడు, దేవుడు వారికి అటువంటి ఖ్యాతిని ఇచ్చాడు. సమ్టైమ్ కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, సేవకులను తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. We should not underestimate the servants of God, whoever they may be. వారు ఎవరైనప్పటికీ సేవకులను తక్కువ అంచనా వేయడం అనేది సరైనది కాదు. వారు ఏం చేయాలంటే రెట్టింపు సన్మానంతో సన్మానమునకు పాత్రగా ఉంచారు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. 6వ వాక్యోపదేశం పొందినవాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. దట్ ఈస్ ద చర్చ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుల విషయంలో సంఘ బాధ్యతలను దేవుడు వాక్యంలో రాయించాడు. కీర్తనలో ఇంకొక మాట ఉంటుంది, ఏమంటుందంటే తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా అని. సేవకులు క్షేమంగా ఉంటే దేవుడు ఆనందిస్తాడు. కనుక రెండవ తండ్రిగా ఆత్మీయ తండ్రిని గురించి మనము 4 విషయాలు చెప్తున్నాం. పోతే మూడవ తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రిని గురించి ఎన్ని విషయాలు చెప్పుకుందాం అనుకున్నాం? 5 విషయాలు చెప్పుకుందాం. పరలోకపు తండ్రిని గురించి 5 విషయాలు మనము చెప్పుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ 5 మాత్రం చెప్పుకుందాం. మొదటిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు ఎవరి యొద్ద నుండట? తండ్రి యొద్ద నుండి వచ్చును. తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. తండ్రి యొద్ద నుండి అనేకమైనటువంటి వరాలు, అనేకమైనటువంటి ఈవులు మనం పొందుకుంటున్నాము. ప్రియులారా, బైబిల్లో మనం గమనించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోషేను గురించి ఆలోచిస్తే, దేవుడు మోషేను ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకుడిగా చేశాడు. వాస్తవానికి మోషే ఇశ్రాయేలు పట్ల నాయకుడిగా ఉండాల్సినటువంటి ఖ్యాతి, అర్హత అనేది మనకు కనబడదు. కానీ గాడ్ హ్యాస్ గివెన్ మోసెస్ అడిషనల్ పవర్స్ టు డూ మిరాకిల్స్. అద్భుతాలను చేసేటువంటి అదనపు శక్తిని దేవుడు మోషేకు ఇచ్చి
ఇశ్రాయేలు ప్రజల మధ్య, ఐగుప్తు దేశం మధ్య మోషేను దేవుడు అధికంగా హెచ్చించి ఒక గొప్ప నాయకుడిగా చేశాడు. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఈవులు అలాంటివి. తర్వాత దావీదుని గురించి ఆలోచిస్తే, గాడ్ మేడ్ డేవిడ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, గాడ్ ఇజ్రాయెల్. దేవుడు దావీదును ఇశ్రాయేలు పైన రాజుగా చేశాడు. అనేకమైనటువంటి ఈవులను దేవుడు దావీదుకు ఇచ్చి, మరి ఇశ్రాయేలు ప్రజల పైన దావీదును దేవుడు ఒక రాజుగా చేశాడు. శ్రేష్టమైన ప్రతి ఈవి, వరము, ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి పంపబడ్డాయి. గాడ్ మేడ్ సోలొమన్ యాజ్ వైజ్. సొలొమోనుకు దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి సొలొమోనును జ్ఞానవంతుడిగా దేవుడు చేశాడు. ప్రియులారా, ఇలాంటి బైబిల్లో మనం చూస్తాం. దేవుడు యోసేపుకు కలలకు భావం చెప్పేటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఫరోలాగా చేశాడు. దేవుడు ప్రాఫెసీ గిఫ్ట్ జెర్మియాకి, యెషయాకి, ఏలియాకి, ఎలీషాకి, ప్రవక్తలకు ఇచ్చి వారిని ఏం చేశాడంటే భవిష్యత్తును గురించి చెప్పేటువంటి వారిగా చేశాడు. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై. ప్రియులారా, ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో గిఫ్ట్లు ఇచ్చాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. నీకు గర్భఫలము ఉంటే అది దేవుని యొక్క బహుమానం. నీకు కుటుంబం అనేది ఉంటే అది దేవుని యొక్క బహుమానం. నీకు చదువు అనేది ఉంటే అది దేవుని యొక్క గిఫ్ట్. నీవు ఎటువంటి తలాంతులు కలిగి ఉన్నావో అవన్నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈవులు. జ్ఞానం ఉందా, చదువు ఉందా, ధనం ఉందా, ఇంకా చెప్పాలంటే మన శరీరం, ద బాడీస్ దట్ వీ హ్యావ్ ఆర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో దానితో దేవుణ్ణి మహిమపరచాలి. అది ప్రాముఖ్యం. వాట్ ఎవర్ గాడ్ గివ్స్ us, we should glorify with it. దేవుడు ఏది ఇచ్చినా, మనకిచ్చినటువంటి శరీరంతో దేవుడిని మహిమపరచాలి. మనకిచ్చినటువంటి పిల్లలతో, మనకిచ్చినటువంటి కుటుంబాలతో, మనకిచ్చినటువంటి సంఘంతో, మనకిచ్చినటువంటి జ్ఞానంతో, మనకిచ్చినటువంటి చదువుతో, మనకిచ్చినటువంటి ఉద్యోగంతో, వ్యాపారంతో దేవుణ్ణి మహిమపరచాలి. అది చాలా ప్రాముఖ్యం. జ్యోతిర్మయుడకు తండ్రి అని ఇక్కడ దేవుని గురించి మనం చదువుకుంటాము. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. పరలోకపు తండ్రిని గురించి చూస్తున్నాం. పిల్లలు, ఆకాశములైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒకడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. చాలు, ఆయన తండ్రి. తండ్రి ఎవరంటే ఇక్కడ దేవుడు. ప్రియులారా, గాడ్ ఈజ్ ద ఫాదర్ ఫర్ హూమ్. దేవుడు తండ్రి అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుణ్ణి తండ్రిగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దేవుణ్ణి తండ్రిగా చేసుకోకపోతే మనం దేవునికి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పలేము. దేవుణ్ణి తండ్రిగా మనం ఏ విధంగా చేసుకోగలం? హౌ కెన్ వి మేక్ గాడ్ యాజ్ అ ఫాదర్? దేవుణ్ణి తండ్రిగా మనం ఏ విధంగా చేసుకోగలం? అంగీకరించుట వలన. చూడండి, లోకంలో ఉన్న మనుషులందరికీ దేవుడు ఒక్కడే, మనుషులందరికీ కూడా ఆయన తండ్రే. కానీ చాలా మందికి ఆయన తండ్రిగా, చాలా మంది ఆయన తండ్రిగా ఇంకా చేసుకోలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అంగీకరించుట అనేది, తన్ని అందరూ అంగీకరించిలో వారందరికీ, అనగా దేవుని పిల్లలంతకు
ఆయన ఏమిచ్చాడట? అధికారం, అథారిటీ. అధికారము చాలా గొప్ప పదం అది, మనం సింపుల్గా చదివేస్తాం కానీ అధికారము. ఒక అధ్యక్షుని కుమారునికి, అధ్యక్షుని ఇంట్లో ఎంతో అధికారం ఉంటుంది ప్రియులారా. వేరే వాళ్ళకి అథారిటీ అనేది ఉండదు. Whenever we accept Jesus as our personal Savior, we will become children of God. Then God will become our Father. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు మనం దేవునికి బిడ్డలమైపోతాం. దేవుడు మనకు తండ్రి అయిపోతాడు. ఈ తండ్రి ఎలాంటి వాడు అంటే, మొదటి తండ్రి ఎవరని చెప్పుకున్నాం ఇందాక? భౌతిక సంబంధమైన తండ్రి. రెండవ తండ్రి ఎవరని చెప్పుకున్నాము? ఆత్మ సంబంధమైన తండ్రి. కొంతకాలానికి భౌతిక సంబంధమైన తండ్రి చనిపోతాడు, ఆత్మ సంబంధమైన తండ్రి కూడా చనిపోతాడు. కానీ ఈ తండ్రి మాత్రం ఎప్పుడు చనిపోడు ప్రియులారా. వై? బికాస్ హీ ఈస్ ద ఎటర్నల్ ఫాదర్. తాతాజీ పాడే పాట నిత్యుడకు తండ్రి అని. ఎందుకు అంటే ఈయన నిత్యము ఉండేటువంటి తండ్రి. కానీ చాలా మందికి ఈ పరలోకపు తండ్రి, నిత్యుడకు తండ్రి తండ్రిగా లేడు ప్రియులారా. నిత్యుడకు దేవుడు తండ్రిగా లేడు. సో వన్ మస్ట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ వెనెవర్ హీ ఈస్ ఆన్ ది ఎర్త్ అలైవ్. భూమి మీద సజీవంగా ఉన్నటువంటి సమయంలోనే ప్రతి వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని తండ్రిగా కలిగి ఉంటారు. ఇది రెండవది. కొద్ది మూడవదిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అంటే పరలోకపు తండ్రిని గురించి మనం స్టడీ చేస్తా ఉన్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. తాను స్వీకరించు ప్రతి కుమారుని. మనం దేవుణ్ణి స్వీకరించడం ఒక వంతు అయితే, దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించాడు ప్రియులారా. అది ఇంకా గ్రేట్. అది దేవుడు మనలను కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. చాలు. కుమారులతో సంభాషించినట్టు సంభాషిస్తా ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ ఏమని చదువుతున్నాము అంటే, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగవద్దు, ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. దేవుడు దండించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు, దేవుడు శిక్షించినప్పుడు వాటిని అంగీకరించాలి. అంగీకరించాలి. చాలాసార్లు మన వైఖరి ఎలా ఉంటుందంటే, దేవునిపై కూడా తిరుగుబాటు చేసేటువంటి విధంగా ఉంటుంది, దేవుణ్ణి కూడా దూషించేటువంటి విధంగా ఉంటుంది. ఏం చేశాడండి దేవుడు నాకు? నేను యేసు ప్రభువుని నమ్ముకొని 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది. దేవుడు నాకు ఏం చేశాడు? మా కుటుంబం ఎంతో దరిద్రతలో ఉంది. పిల్లలు అలా అనేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్నిసార్లు దేవుడు గద్దించినప్పుడు, దేవుడు శిక్షించినప్పుడు, దేవుడు దండించినప్పుడు we must accept. ఎందుకు దేవుడు గద్దిస్తాడు తెలుసా? కింద వచ్చినప్పుడు చదవండి ఒకసారి. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? ఇంకొంచెం ఇక్కడ మళ్ళీ భౌతిక తండ్రిని గురించి మాట్లాడుతూ వచ్చాడు ప్రియులారా. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారుడైన వారందరూ శరీర సంబంధులైన తండ్రులు అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా
భయపడి బ్రతకవలెను, లోబడి బ్రతకవలెను. మనము, ఇది ఇంపార్టెంట్ కదా, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. తన పరిశుద్ధతలో మనం పాలు పొందేదాని కొరకు దేవుడు మనల్ని శిక్షిస్తాడు ప్రియులారా. దేవుడు మనల్ని గద్దిస్తాడు, దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ఎందుకు అంటే గాడ్ వాంట్స్ టు కరెక్ట్ us. దేవుడు మనల్ని సరిచేయాలి, దేవుడు మనల్ని సరిచేయాలి అని, మన జీవితాన్ని దిద్దాలని, మన ప్రవర్తనను సరిచేయాలని, సరిదిద్దాలని, మార్చాలని, మనం ఇంకా దేవునికి సమీపంగా ఆయన తీసుకురావాలని, మనలో ఒక పరిపూర్ణతను తీసుకుని రావాలి అని. ఒక శిల్పి రాతి మీద పలుమార్లు శుద్ధితో కొడితే తప్ప దాంట్లో నుంచి స్వరూపం అనేది బయటికి రాదు. ఒక కంసాన్ని, ఒక బంగారు పనిచేసేటువంటి వ్యక్తి ఆ బంగారంలో ఉన్నటువంటి డస్ట్ అంతా తీసివేయాలంటే ఆ బంగారాన్ని తీసుకెళ్లి అగ్నిలో కాల్చాల్సిందే. ఒక కుమ్మరి కుండను తయారు చేయాలి అంటే ఆ మట్టిలో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా తీసివేయాల్సిందే. అదర్వైజ్ హి కాంట్ మేక్ ద పార్ట్. కాబట్టి ఈ క్రమంలో దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, శిక్షిస్తాడు, కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులను అనుమతిస్తాడు, కొన్ని వ్యాధులను అనుమతిస్తాడు. ఇలా కొన్నిసార్లు మన విశ్వాసాన్ని బలపరచడానికి కూడా దేవుడు అటువంటి ప్రతికూలత గుండా మనల్ని తీసుకుని వెళ్తా ఉంటాడు. మన పరలోకపు తండ్రి యొక్క కార్యాలను మనం చూస్తే ఎన్నైనా దీంట్లో 3 అయినాయి, పోతే 4వదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. చాలా ప్రార్థన గురించి మాట్లాడతారు పిల్లల. విశ్వాసమైనటువంటి మనము పరలోకపు తండ్రితో మాట్లాడేటువంటి వారంగా ఉండాలి. దేవునితో ఈ ప్రార్థన పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, దేవునితో వ్యక్తిగత సంబంధము, సహవాసం అనేటువంటిది మనకు చాలా అవసరం పిల్లలు. ఈ రోజుల్లో మనం దేవునితో మాట్లాడేటువంటి వారంగా లేము. పరలోక సంబంధమైనటువంటి తండ్రితో కొద్దిమంది కనెక్షన్స్ కట్ ఆఫ్ అయిపోయి ఉంటాయి, వాళ్ళు ప్రార్థన చేయలేరు. అయితే ఈ ప్రార్థన చేసేటువంటి అనుభవం మనం ఏం చేస్తుంది అంటే, మనం ఎక్కడైనా దేవునికి విరోధంగా జీవించి ఉంటే ఆ ప్రార్థనలో మనల్ని మనం సరి చేసుకుంటూ ఉన్నప్పుడు మన హృదయం ఎంతో పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది. హృదయంలో గొప్ప సమాధానం అనేటువంటిది చోటు చేసుకుంటూ ఉంటుంది. దేవునితో మనకి రైట్ రిలేషన్షిప్, సరైనటువంటి సంబంధం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మనం ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో తెలియనటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంతృప్తిని మనం అనుభవించేటువంటి వారంగా ఉంటాం. ప్రార్థనలో దేవుడు మన ప్రశ్నకు జవాబు ఇచ్చినప్పుడు, ప్రార్థనలో దేవుడు మన వ్యాధికి స్వస్థత ఇచ్చినప్పుడు, ప్రార్థనలో దేవుడు మన సమస్యకు పరిష్కారం ఇచ్చినప్పుడు we will be happy, we will be content. మనం ఎంతో సంతృప్తి చెందేవారంగా ఉంటాం, సంతోషించేటువంటి వారంగా ఉంటాము. ప్రార్థనలోనే కన్నీరు తుడవబడుతుంది, ప్రార్థనలోనే హృదయం తెరవబడుతుంది. అటువంటి శ్రేష్టమైనటువంటి సహవాసాన్ని, సన్నిధిని పరలోకపు తండ్రి మనకి ఇచ్చాడు. పరలోకమందున్న మా తండ్రి, ప్రేయర్ ఫెలోషిప్ విత్ అవర్ హెవెన్లీ ఫాదర్. మన పరలోకపు తండ్రితో ప్రార్థన సహవాసం అనేది చాలా అవసరం. ఎన్నైనా ఇప్పటికి 4, 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43,
44. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ క్యారెక్టర్ గురించి మనం వింటా ఉన్నాం, గుణ లక్షణాల గురించి మనం వింటా ఉన్నాం. ఏమని చెబుతున్నామంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. హ్యావింగ్ హిస్ క్యారెక్టర్స్, దేవుని యొక్క గుణ లక్షణాలను కలిగి జీవించండి. దేవుని యొక్క గుణ లక్షణాల్లో మరి ఫర్గివ్నెస్ ఉంది, ఫర్గివ్నెస్ క్షమాపణ ఉంది. దేవుని యొక్క గుణ లక్షణాల్లో ప్రేమ అనేటువంటిది ఉంది. దేవుని యొక్క గుణ లక్షణాల్లో దయ అనేటువంటిది ఉంది. దేవుని యొక్క గుణ లక్షణాల్లో దీర్ఘశాంతం అనేటువంటిది ఉంది. దేవుని యొక్క గుణ లక్షణాల్లో నీతి అనేటువంటిది ఉంది. దేవుని యొక్క గుణ లక్షణాల్లో యథార్థత అనేటువంటిది ఉంది, సత్యము అనేటువంటిది ఉంది, న్యాయము అనేటువంటిది ఉంది. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణ లక్షణాలను పరలోకపు తండ్రి యొక్క గుణ లక్షణాలను మనం కలిగి ఉండటం అనేది చాలా అవసరం. ఎన్నైనాయి? భౌతిక తండ్రిని గురించి జ్ఞాపకం చేసుకున్నాం, ఆత్మీయ తండ్రిని గురించి జ్ఞాపకం చేసుకున్నాం, పరలోకపు తండ్రిని గురించి కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకొక తండ్రి కూడా ఉన్నాడు. ఈ తండ్రిని మనం ప్రేమించకూడదు, ఈ తండ్రికి మనం లోబడకూడదు, ఈ తండ్రిని మనం సన్మానించకూడదు. ఎవరు ఆ తండ్రి తెలుసా? కొద్దిమంది జీవితాల్లో అపవాది కూడా తండ్రిగా ఉంటాడు. చూడు, యోహాను సువార్త చూసి ముగిద్దాం. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చు కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఇక్కడ ఒక తండ్రి కనిపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం. వీరికి తండ్రి ఎవరట? అపవాది. కొద్దిమందికి అపవాది కూడా తండ్రిగానే చేసుకొని ఉంటారు. అపవాది సంబంధులు, కయ్యూను దుష్టుని సంబంధి అని మనం చూస్తాం. అపవాది సంబంధులు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యముందు నిలిచిన వాడు కాడు, వాడు ఎందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించు మాట్లాడను. కనుక అపవాది కూడా ఒక తండ్రిగా పిలువబడుతున్నాడు. ఈ తండ్రిని మాత్రం మనం ప్రేమిస్తే మనం ద్వేషించబడతాం. ఈ తండ్రిని ప్రేమిస్తే అన్నీ పోగొట్టుకుంటాం. ఈ తండ్రిని మనం కలిగి ఉంటే మనం కూడా నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఈ తండ్రిని మనం ప్రేమించకూడదు, ఈ తండ్రికి మనం లోబడకూడదు, ఈ తండ్రిని మనం సన్మానించకూడదు, ఈ తండ్రిని మనం హెచ్చించకూడదు, ఈ తండ్రిని మన హృదయంలోనికి హస్తచేర్చుకుందాం. దేవుడు తన వాక్యం అందించింది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకోండి. ముగ్గురు తండ్రుల గురించి విన్నాం ప్రియులారా. ఒకవేళ మనలో ఎవరికైనా భౌతిక తండ్రి ఉన్నాడేమో, ఆ తండ్రి పట్ల మన వైఖరి ఎలా ఉండాలో అనేది చూసాం. పిల్లలు కూడా ప్రార్థన చేసుకోండి. మీ తల్లిదండ్రుల విషయంలో మీరు తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉన్నారా? లోబడేవాళ్ళుగా ఉన్నారా? మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారా?
ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయ తండ్రిని గురించి మనం చూసాం, పరలోకపు తండ్రిని గురించి కూడా మనం చెప్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీరు ప్రేమించే ఈ తల్లుల దినోత్సవ సందర్భంగా ఈ వాక్యంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి సత్యాలు తండ్రిని గురించి జ్ఞాపకం చేసుకునే దానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు. మా జీవితాల్లో భౌతికంగా మాలో ఎవరెవరికి తండ్రులు ఉన్నారో తల్లులు ఉన్నారో వారి పట్ల మా ధర్మాన్ని, మా వంతు పనిని మేము నెరవేర్చే వారముగా ఉండుటకు సహాయం చేయండి. వాటి వల్ల ఎన్నో గొప్ప మేలులు మీరు దాచి ఉంచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అలాగనే ప్రభా, ఆత్మీయ తండ్రి విషయంలో కూడా గ్రహింపు కలిగి ప్రభా మేము జీవించగలుగుటకు కృప దయచేయండి. అలాగనే పరలోకపు తండ్రి అయినటువంటి మీరు మాకు నిత్యుడకు తండ్రి. ఆయన ఇంకా ఈ తండ్రి బిడ్డల సంబంధాన్ని ఎవరైతే ఆయన కలిగి ఉండలేదో అటు వారిని కూడా మీరు దర్శించండి. వారికి కూడా గ్రహింపు దయచేయండి. మీతో సన్నిహిత సంబంధాన్ని, సహవాసాన్ని మేము కలిగి జీవించుటకు కృప దయచేయండి. మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఈవితో మిమ్మల్ని మహింపరిచేవారుగా ఉండటకు సహాయం చేయండి. మీరు మమ్మల్ని దిద్దుతున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, శిక్షిస్తున్నప్పుడు మేము స్వీకరించే వారుగా ఉండటకు సహాయం చేయండి. మీకు లోబడే వారుగా ఉండటకు సహాయం చేయండి. మీ వైపు చూసేవారంగా ఉండటకు సహాయం చేయండి. గాయపరిచేవాడు, గాయాన్ని కట్టేటువంటి వాడు కూడా నీవే కనుక మీ చేతికి మమ్మల్ని మేము అప్పగించుకునే వారంగా ఉండటకు కృప దయచేయండి. మీ యొక్క మాకు ఇచ్చిన నిత్య నిరీక్షణను బట్టి మీకు వందనాలు. మీ యొక్క గుణ లక్షణాలు మాలో కనబడినట్లుగా సహాయం చేయండి. ఆయన మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచున్నాను. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.